హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అయితే పొద్దుటే లేచి ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట. తులసి చెట్టు కాడ పూజ అయితే చేశాను. ఉసిరికాయ దీపం అయితే పెట్టాను. త్రీ 3:30 కల్లా నా పూజ అయితే కంప్లీట్ అయితే అయిందనమాట. ఇంట్లో కూడా చేసుకున్నాను. ఇలా తులసి మాత కాడ పూజ చేసుకున్నాను అనమాట పొద్దుటే. ఇలా అయితే ఉందన్నమాట. చుట్టూరు చీకటి. ఇలా కార్తీక దీపం అయితే పెట్టుకున్నాను. మా లక్ష్మి కూడా నా పక్కనే ఉందన్నమాట. నాకు భయం ఏం లేదు. చీకట్లో లేచినా కానీ ఇలా పూజలు చేసుకున్నాను. మా లక్ష్మి నా పక్కనే తులసి చెట్టు ముందే పండుకొని ఉందన్నమాట. మా లక్ష్మి ఉన్న ధైర్యంతో పూజ అయితే చేసుకున్నాను. ఇలా ఇంట్లో కూడా పూజ అయితే చేసుకున్నాను అనమాట. అంటే మనకి నక్షత్రాలు ఉన్నప్పుడు మనం దీపం అయితే వెలిగియాలి కదా. దీపం అయితే వెలిగించాను. ఇలా ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు నా పూజ అయితే ఇలా జరిగిందనమాట. చాలా ప్రశాంతంగా అయితే పూజను అయితే కంప్లీట్ చేశాను. ఇలా పూజ చేయడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా. నైట్ పూజ చేసుకున్నప్పుడు అయితే శుక్రవారంగా ఆవు పాలైతే శివయ్య తండ్రి కాడ పెట్టానమాట. వెంకటేశ్వర స్వామి కాడ శివయ్య తండ్రికి ఆవు పాలు అయితే పెట్టాను. అలాగే సత్యనారాయణ స్వామి దగ్గర కూడా ఆవు పాలు అయితే పెట్టాను అనమాట. ఈ తెల్లారింది, సూర్యుడైతే వస్తున్నాడు అనమాట. మన ఫుల్ వీడియో అయితే రోజు వస్తూ ఉంటాయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోకండి.
మీ కళ్ళు చూసారా కండ్రెప్పలు అన్నీ గోమాతలకి బ్లాక్గా ఉంటే మా లక్ష్మి కండ్రెప్పలు మటుకు వైట్గా ఉన్నాయి. చూసారా ఇంట్లోకి రావడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట. ఏంటి లక్ష్మి ఇంట్లోకి వస్తావా? లక్ష్మికి రోజు అలా అనటం ఇష్టం అన్నమాట. లక్ష్మి లక్ష్మి సూర్యకిరణాలు చూసారా? 3 గదుల్లోకి అయితే ఇలా సూర్యకిరణాలు అయితే వస్తాయి అన్నమాట. ప్రతి కార్తీక మాసంలో అలాగే వస్తాయి సూర్యకిరణాలు మా ఇంట్లోకి. మామూలు అప్పుడు ఇలా కనిపించవు సూర్యకిరణాలు, కార్తీక మాసంలో అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అరుదుగా. 3 గదులలోకి అయితే సూర్యకిరణాలు ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట సూర్యకిరణాలు. ఆ తలుపు తీస్తే బయట వైపు దాకా పడతాయి సూర్యకిరణాలు. హాయ్ లక్ష్మి.